ప్రియులారా, భూమిని తలక్రిందులుగా చేయగలిగిన వారు ఇక్కడికి మీరు వచ్చారా? కాబట్టి ఆ అధికారాన్ని దేవుడు అపోస్తులకి ఇచ్చాడు. ఈ అపోస్తులు నేటి కాలంలో ఆయన చేత పంపబడిన, దేవుని చేత పంపబడిన సేవకులకి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే అధికారాన్ని గుర్తించేది ఎలా? పరిచర్య చేస్తున్న విధానం. హల్లెలూయా. నీవు పరిచర్య చేస్తున్నావు అంటే నీ హృదయంలో దేవుడు అధికారిగా ఉన్నాడని అర్థం. హలో, నీవు పరిచర్య చేస్తే దేవుడు ఉన్నాడని అర్థం. అధికారం దేవుడు ఇచ్చాడు. అధికారాన్ని గుర్తించాలంటే నువ్వు పరిచర్య చేసే విధానం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. రెండవది, అధికారికి నువ్వు లోబడే విధానం మీద ఆధారపడి ఉంది. మూడవదిగా, అధికారికి లోబడాలి అని మనం నేర్చుకున్నాం. మరి ఆ లోబడకపోతే వచ్చే నష్టాలు ఏంటో మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. అధిక పాపము చేసిన వాడు అవుతావని, లోబడకపోతే, అధికారికి లోబడకపోతే అధిక పాపం చేసిన వాడు అవుతావని మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా, అధికారం ఎవరికి ఇవ్వబడ్డదో మనం నేర్చుకున్నాం. అధికారం నేటి కాలంలో సేవకులకి ఇవ్వబడ్డది. ఐదవదిగా, అధికారం వల్ల కలిగే లాభాలు నేర్చుకున్నాం. సింపుల్గా టైం ఎంత? ఓకే. హల్లెలూయా. ఇంకొక 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. గమనించండి, ఇంకొక 10 నిమిషాల్లో అటు ఇటుగా మనం గమనించాలి. ఐదవదిగా, అధికారం వలన కలిగే ప్రయోజనాలు మనం నేర్చుకున్నాం. చూడండి, మార్కు సువార్త త్వరగా చదవండి. మత్తయి సువార్త చదవండి. మొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఇందులో మరొక 5 విషయాలు మనం నేర్చుకుందాం. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని చూడండి. హల్లెలూయా. అధికారంలో ప్రయోజనం ఏంటి? పాపాలను క్షమించే అధికారం ఉంది. హలో, పాపాల మీద అధికారం ఉంది. పాపం చేసి వచ్చిన వాడిని క్షమించే అధికారం ఉంది. అదే శిష్యులను చూసి అంటాడు, ఇదిగో మీరు ఎవని పాపములు క్షమించదవో వాని పాపాలు నేను క్షమించేదనని చెప్తున్నాడు. అంటే పాపాలు క్షమించగలిగిన అధికారం ఉంది. ఏంటమ్మా ప్రాబ్లం? హల్లెలూయా. ఒకటి అధికారం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం